కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కొర్రపాటిపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి తరఫున పోటీ చేస్తున్న బద్వేల్ బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరు రమణ మరియు పార్టీ కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారని, ప్రజలను ఆయన ఆదరించి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే విజయమ్మ గారి ఈరోజు కొర్రపాటిపల్లెలో మన బొజ్జ రోషన్న గారికి కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి క్యాన్వాస్ చేయడం జరిగింది. ఈ క్యాన్వాస్ మన మల్లికార్జున్ గారు, అచ్చిరెడ్డి గారు, అల్లూరయ్య గారు, సిద్ధయ్య గారు, మహేంద్ర గారు, శ్రీనివాసులు గారు, పీరయ్య గారు, పెద్ద పీరయ్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో క్యాన్వాస్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది. మన బద్వేల్ నియోజకవర్గంలో బొజ్జ రోషన్న గారి విజయం తథ్యం. మెజారిటీ కోసమే మేము చూస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూటమి తరపున ముఖ్యమంత్రి కాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా మహిళలకు అయితేనేమి చాలా మంచి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అధిక రేట్లు పెంచి పేద మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరిచారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే పేదలే కాకుండా నిరుద్యోగ యువత అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అంటే కనుక మన ఈరోజు బొజ్జ రోషన్న గారిని బద్వేల్ నియోజకవర్గం నుంచి కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి మనం ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సచివాలయాలు అయితేనేమి, ఎక్సైజ్ శాఖ అయితేనేమి, ఇలా పార్కులు అయితేనేమి, ఇలా అనేక ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో ముంచాడని చెప్పి కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఇలాగే కొనసాగితే కనుక మీరు చూస్తున్నారు ఈరోజు ల్యాండ్కు సంబంధించి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్కు సంబంధించి ఎన్నో మన ప్రజలైతేనేమి, రైతులు అయితేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన పాసుబుక్కుల పైన, మన భూమి పైన ఆయన ఫోటో ఏంది, ఆయన పెత్తనం ఏంది అనేది కూడా నేను ఆరోపిస్తా ఉన్నా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే మనం ఖచ్చితంగా బొజ్జ రోషన్న గారికి కమలం పువ్వు గుర్తుకుపోయిన ఓటేసి ఎమ్మెల్యేగా చేసుకొని, అదేవిధంగా ఎంపీకి మన సైకిల్ గుర్తుకు భూపేశ్ రెడ్డి గారికి ఓటేసి ఎంపీగా చేసుకున్నామంటే కనుక మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే రాష్ట్రం నిజంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగ యువత అయితేనేమి, అదేవిధంగా విద్యార్థులు అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గాల వారు అయితేనేమి చాలా సంతోషంగా గడుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ప్రజలందరూ కూడా బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక ఓటు కమలం గుర్తుకు, ఒక ఓటు సైకిల్ గుర్తుకు, ఎంపీకి సైకిల్ గుర్తుకు, ఎమ్మెల్యేకు కమలం గుర్తుకు బొజ్జ రోషన్న గారికి వేసి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, విజయమ్మ గారి నాయకత్వం, నితీష్ గారి నాయకత్వం, బొజ్జ రోషన్న గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.